ఇలాంటి ముగ్గురు వ్యక్తుల ధనాన్ని ఎప్పుడు కూడా మోసం చేసి తినవద్దు. అలా చేస్తే మీరు వచ్చే జన్మలో ఎద్దుగా మారి రుణాన్ని చెల్లించవలసి ఉంటుంది. పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఆ నగరమంతా మంచి గుర్తింపు ఉండేది. తరతరాలకు తరగని ధనం అతని వద్ద ఉండేది. ఆ వ్యాపారి నగరంలో ఉన్న వారందరికీ అప్పుగా ధనాన్ని ఇచ్చేవాడు. కాని ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నాడు. అతని వద్ద ఎవరైనా అప్పు తీసుకోవచ్చు, కాని ఆ అప్పును 2 రకాలుగా ఇచ్చేవాడు. అందులో మొదటి రకం ఈ జన్మలో తీసుకున్న అప్పులు ఈ జన్మలోనే తీర్చడం, ఇక రెండవది ఇప్పుడు తీసుకున్న అప్పులు వచ్చే జన్మలో తీర్చే విధంగా అప్పులు ఇచ్చేవాడు. ఎవరు ఎంత ధనం అప్పుగా అడిగినా ఇచ్చేసేవాడు. ఇదే అదునుగా భావించి మోసం చేయాలనుకునేవారు. డబ్బును వచ్చే జన్మలో తీర్చుతామని చెప్పి డబ్బుని అడిగేవారు. ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి నిలబడిపోయేవారు. అందరూ అనుకునేవారు, ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు, అతని వద్ద చాలా ధనముంది, పిచ్చివాడు కాబట్టే ఇప్పుడు అప్పు ఇచ్చి వచ్చే జన్మలో తీర్చమంటున్నాడు. అలా వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీపరులు ఈ జన్మలోనే తమ అప్పును తీరుస్తాము అంటూ ధనాన్ని అప్పుగా తీసుకుంటున్నారు. ఇక మోసం చేద్దామనే ఉద్దేశం ఉన్నవారు మాత్రమే వచ్చే జన్మలో తీరుస్తాము అంటూ ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకొని పోతున్నారు. ఇక అప్పు తీసుకున్న వారి పేర్లు, చిరునామా అంతా కూడా ఆ వ్యాపారి తన పుస్తకంలో రాసిపెట్టుకునేవాడు. ఆ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండేవాడు. ఎవ్వరినీ అప్పు తిరిగి ఇవ్వమని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆ వ్యాపారి గురించి ఈ విషయం పక్క ఊర్లో ఉన్న వారికి కూడా తెలిసిపోయింది. ఆ పక్క ఊరిలోనే 2 ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారు ఏ పనిని చేసేవారు కాదు. జూదమాడడం, దొంగతనాలు చేయడం, మద్యం తాగడం లాంటి పనులు మాత్రమే చేసేవారు. వాళ్ల ఊరిలో వారిని ఎవరూ నమ్మేవారు కాదు. ఒక రోజున ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి, ఎన్ని రోజులు మీరు ఇలా ధనం కోసం అన్ని తప్పుడు పనిలే చేస్తూ ఉంటారు? మన పక్క ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన అందరికీ ధనం అప్పుగా ఇస్తున్నాడు. మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీరుస్తాము అని అప్పు తీసుకోండి. అప్పు తీర్చాలని, లేకపోతే వచ్చే జన్మలో అప్పు తీరుస్తాము అని ధనం తీసుకోండి. అలా ధనం తీసుకుని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి. తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలిగింది. వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, మనమిద్దరం ఆయన దగ్గరకు వెళ్లి చాలా ధనాన్ని వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని చెప్పి తీసుకుందాం. ఆ డబ్బుతో 10 సంవత్సరాలు చాలా సుఖంగా బ్రతుకుదామని అనుకున్నారు. ఇక వెంటనే ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరారు. ఆ ఊరికి చేరుకోవాలంటే నడుచుకుంటూ వెళ్లాలి. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ మరునాడు ఉదయానికి ఆ వ్యాపారి ఉంటున్న ఊరిని చేరుకున్నారు. వాళ్ళిద్దరూ వ్యాపారిని కలిసి అతి వినయంగా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇలా అంటున్నారు, మేము మీ గురించి చాలా గొప్పగా విన్నాము. మా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగాలేదు. పేదరికంతో పిల్లలకు సరిగ్గా 2 పూటల తిండి కూడా పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు మాకు డబ్బు చాలా అవసరం. మీ వద్ద మాకు డబ్బులు లభిస్తుందా? దయచేసి మాకు సహాయం చేయండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి, మీకు తప్పకుండా అప్పు ఇస్తాను. మీరు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకోండి, భయపడకండి. మీకు ఎంత ధనం కావాలి అంటూ అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, మాకు చెరువు 5 లక్షలు కావాలి, కాని ఈ జన్మలో మేము మీ అప్పును తీర్చలేము. వచ్చే జన్మలోనే అప్పును పూర్తిగా తీర్చుకుంటాము అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, సరే సరే, మీరు వచ్చే జన్మలోనే తీర్చండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ వచ్చే జన్మలో తీర్చే అప్పు అని వాళ్ళ ఇద్దరి పేర్లు, చిరునామా తన పుస్తకంలో రాసుకుని ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 10 లక్షలు ఇచ్చేస్తాడు. ఆ డబ్బులు తీసుకుని ఎంతో ఆనందంగా ఇద్దరు అక్కడ నుండి వెళ్లిపోయారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటున్నారు, వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు? ఈ వ్యాపారి పెద్ద మూర్ఖుడిలాగే ఉన్నాడు. వచ్చే జన్మ ఏమోగాని ఈ డబ్బులతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ఇక మనం దొంగతనాలు చేయనవసరం లేదు అంటూ వాళ్ళ ఊరివైపు వెళ్తున్నారు. నడుస్తూ నడుస్తూ దారిలో చీకటి పడిపోయింది. వారికి ఊరు బయట ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది. వెంటనే ఆ ఇంటి ముందుకు వెళ్లి ఆ యజమానితో ఇలా అంటున్నారు, మాకు దారిలో చీకటి పడిపోయింది, మేము చాలా దూరం వెళ్లాలి. ఈరోజు రాత్రి ఇక్కడే నిద్రించి ఉదయాన్నే మేము వెళ్లిపోతాం. దయచేసి మీ ఇంట్లో ఉండడానికి కాస్త తోటి ఇవ్వండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, చూడండి, మీరు ఎవరో నాకు తెలియని వారిని నా ఇంట్లోకి నేను రానివ్వను. మీరు కావాలంటే మా ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో పడుకోండి. అక్కడ మంచం కూడా ఉంది. నేను రోజు అక్కడ గానుగ నూనె అమ్ముతూ ఉంటాను. ఆ పాకలో ఒక ఎద్దు, ఒక గేదె ఉంది. జాగ్రత్తగా వెళ్లి అక్కడ పడుకోండి అని అంటాడు. ఇక చేసేదేమీ లేక ఇద్దరూ అక్కడ ఉండడానికి నిర్ణయించుకున్నారు. ఇద్దరు వెళ్లి ఆ పశువుల పాకలు పడుకున్నారు. కాని వారికి నిద్ర రావడం లేదు. నిద్రిస్తే ధనం ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయపడుతున్నారు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పుడే విచిత్రంగా అక్కడే ఉన్న ఎద్దు, గేదె మాట్లాడుకోవడం వారికి వినిపించింది. అప్పుడు ఆ గేదె ఎద్దుతో ఇలా అంటుంది, ఓ మిత్రమా, నువ్వు పడుకున్నావా? మేల్కొని ఉన్నావా? నేను ఒక మాట చెబుతాను, విను. ఇక మన స్నేహం ఈ రోజు రాత్రితో ముగసిపోతుంది. రేపు ఉదయాన్నే నేను నిన్ను విడిచి వెళ్లిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ ఎద్దు, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నుండి వెళ్లిపోతావా? ఎటు వెళ్తావు? ఎందుకు వెళ్తావు అని అడుగుతుంది. ఇదంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు వింటూనే ఉన్నారు. అప్పుడు ఆ గేదె ఇలా అంటుంది, నేను పూర్వజన్మలో మన ఈ యజమాని వద్ద అప్పు తీసుకుని తీర్చలేకపోయాను. దాని కారణంగా నేను ఈ జన్మలో పశువుగా మారి అతని వద్దకే వచ్చి అప్పు తీర్చాను. అతను నన్ను నానా హింసలకు గురిచేశాడు.
నేను పూర్వజన్మలో అతని వద్ద తీసుకున్న అప్పు కంటే 1000 రెట్లు ఎక్కువగా నా నుండి అతను అప్పును వసూలు చేశాడు. ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది. ఇక నా శరీరాన్ని వదిలేస్తాను. అతని అప్పు తీర్చడానికే నాకు ఈ జన్మ లభించింది. ఇక అప్పు తీర్చేశాను. ఇక నాకు ఈ శరీరంతో పనిలేదు. నా శరీరాన్ని వదిలేస్తాను అని అంటుంది. ఆ గేదె మాటలు విన్న ఆ ఎద్దు ఇలా అంటుంది, మిత్రమా, నీకు విముక్తి లభించింది. ఇంకో 4 గంటలు ఆగితే నేను కూడా ఇతని వద్ద నుండి విముక్తిని అవుతాను. నేను కూడా పూర్వజన్మలో నీలాగే ఇతని వద్ద అప్పు చేసి చలేకపోయాను. ఇంకా కొద్దిగా ధనమాత్రమే తీర్చవలసి ఉంది. ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే ఒక కషాయివాడు వచ్చి ఆ మిగిలిన ధనాన్ని యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్తాడు. అలా ఆ మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది. ఆ వెంటనే నాకు విముక్తి లభిస్తుంది. పూర్వజన్మలో నేను చేసిన అప్పుగాను ఈ జన్మలో ఈ నూనెగానుగను తిప్పి అప్పు తీర్చాను. నాన్న కష్టాలను అనుభవించాను. ఇలా నా అప్పు మొత్తం తీర్చేశాను. ఆ మిగిలిన కొద్ది ధనం కూడా రేపు కసాయివాడు చెల్లించి నన్ను ఈ బాధల నుండి విముక్తిని చేస్తాడు. నేను కొద్ది దూరమా కసాయివాడి వెంట వెళ్లి ఆ తరువాత నా ప్రాణాలను వదిలేస్తాను. అలా నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది ఆ ఎద్దు. ఈ మాటలన్నీ ఆ ఇద్దరు వ్యక్తులు విని ఇదేంటి, ఈ పశువులు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ ఆశ్చర్యపోయారు. అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోయింది. ఆ పశువుల వద్దకు వాటి యజమాని వచ్చి వాటికి గడ్డిని పెడతాడు. ఆ గేదె గడ్డిని తిని కొద్దిసేపట్లోనే క్రింద పడిపోయి తన ప్రాణాలను వదిలేసింది. మరణించిన ఆ గేదెను చూసి ఆ యజమాని చాలా బాధపడతాడు. ఇదంతా చూస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు, అరే, నిజంగానే ఆ గేదె చెప్పినట్టుగానే తన ప్రాణాలను వదిలేసింది. రాత్రి మనం విన్నట్టుగానే జరిగింది. అంటే నిజంగానే గత జన్మలో ఈ గేదె ఈ యజమాని వద్ద అప్పు తీసుకుని వాటిని తీర్చడానికి ఈ జన్మలో గేదెలాగా వచ్చి కష్టపడి తన గత జన్మ అప్పును తీర్చింది. అంటే ఇప్పుడు ఆ ఎద్దు కూడా మరణిస్తుందా అని అనుకున్నారు. ఇలా ఒక 4 గంటలు గడిచాక ఒక కసాయివాడు అక్కడికి వచ్చి, నీ ఎద్దులు నాకు అమ్ముతావా అంటూ ఆ యజమానిని అడుగుతాడు. అప్పుడు కొనుక్కుందామని అనుకొని ఆ ఎద్దును అమ్మడానికి ఒప్పుకున్నాడు. ఇక కసాయివాడు ఆ యజమాని అడిగినంత ధనాన్ ఆ ఇద్దరి వ్యక్తులు ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్టే జరుగుతుంది. కసాయి వచ్చి ఎద్దును కొనుక్కొని దానిని తీసుకుని వెళ్తున్నాడు. మనం దాని వెంట వెళ్లి చూద్దాం, అది మరణిస్తుందా లేదా అంటూ మెల్లిగా ఆ ఎద్దును వెంబడిస్తూ వెళ్తున్నారు. ఊరి బయటకు వెళ్లగానే రాత్రి చెప్పినట్టుగానే ఆ ఎద్దు క్రింద పడిపోయి దాని ప్రాణాలను వదిలేసింది. అలా దానికి లభించింది. అది చూసిన ఇద్దరు భయంతో గజగజ వణికి పోయారు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అంతా రాత్రి చెప్పినట్టుగానే జరిగింది. అతని వద్ద అప్పుచేసి ఈ జన్మలో అతని వద్దనే పనిచేసి అప్పు తీర్చి మరణించింది. ఈ ఎద్దు కూడా అలానే చేసింది. అంటే మనం ఈ జన్మలో ఎవరి వద్దనైనా అప్పు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకపోతే వచ్చే జన్మలో వారి వద్దనే పశువుల్లాగా వచ్చి కష్టపడి అప్పు తీర్చి మరణించాలి. ఇప్పుడు మనం కూడా ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నామంటే మనం కూడా అప్పును చెల్లించకపోతే వచ్చే జన్మలో ఆ వ్యాపారి వద్దకే వచ్చి పశువుల్లాగా జన్మించి నానా కష్టాలు పడి అప్పును తీర్చవలసి ఉంటుంది. అప్పుడు ఆ ఇద్దరూ బాగా ఆలోచించి, వద్దు, మనకు ఈ అప్పు వద్దు, మనం వెళ్లి ఆ వ్యాపారికి ఈ ధనం తిరిగి ఇచ్చేద్దాం. వ్యాపారి అడిగితే మాకు వేరే వద్ద ధనం లభించింది అని చెబుదాం. ఎలాగైనా సరే ఈ ధనాన్ని తిరిగి అతనికి కాదు, మనమే పిచ్చివాళ్లం, ఆయనకు ఇవన్నీ తెలిసినట్టుగా ఉన్నాయి. అందుకే అంత ధైర్యంగా వచ్చే జన్మ కోసం అప్పులు ఇస్తున్నాడు. మనకు ఈ అప్పు వద్దు, మనం తిరిగి ఇచ్చేద్దామంటూ ఆ ధనాన్ని తీసుకుని ఆ వ్యాపారి వద్దకు చేరుకుని ఇలా అంటున్నారు, మేము నిన్న మీ వద్ద అప్పు తీసుకున్నామా, ధనాన్ని తిరిగి ఇవ్వడానికి మేము మీ వద్దకు వచ్చాము. మాకు ఇప్పుడు ఈ ధనంతో అవసరం లేదు. మీరు ఈ డబ్బును తీసుకుని మీ పుస్తకంలోంచి మా పేరును తొలగించండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి పుస్తకం తెరిచి చూడగా అందులో వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని రాసి ఉంది. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, మీరు అప్పు తీసుకున్నది ఈ జన్మలో తీరుస్తామని కాదు, వచ్చే జన్మలో తీరుస్తామని అప్పు తీసుకున్నారు. ఈ జన్మలో అప్పు తీర్చవలసి ఉంటే నేను తీసుకునేవాడిని, కాని అది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు, నేను దానిని తీసుకోలేను. మీరు వచ్చే జన్మలోనే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అని అంటారు. ఆ వ్యాపారి మాటలు విన్న ఆ ఇద్దరు డబ్బులు తిరిగా తీసుకోమని చాలా బ్రతిమలాడుతారు. కాని ఆ వ్యాపారి అస్సలు వినడం లేదు. ఇక నిరాశతో ఆ ఇద్దరూ అక్కడ నుండి తిరిగి వెళ్లిపోయారు. వాళ్లు దారిలో వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చుని ఇలా ఆలోచిస్తున్నారు, ఇక మనం వచ్చే జన్మలో పశువులాగా జన్మించి ఆ వ్యాపారి అప్పును తీర్చవలసి ఉంటుంది. వచ్చే జన్మలో ఆ వ్యాపారి మనల్ని ఎన్ని కష్టాలు పెడతాడు, ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకుని మనం చిక్కుల్లో పడిపోయామని అనుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒక్కడు ఇలా అంటున్నాడు, మిత్రమా, దీని నుండి తప్పించుకునే ఒక ఉపాయం నా వద్ద ఉంది. మనం ఒక పనిని దామి అడవిలో ఎక్కడ నీళ్లు లభించడం లేదు. దారిలో వెళ్లేవారికి పశువులకు నీళ్లు లభించాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యాపారి ఇచ్చిన ధనంతో ఇక్కడ ఒక అందమైన చెరువును నిర్మిద్దామని అంటారు. రెండవ వాడు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇక మరుసటి రోజు నుండే డబ్బులు ఖర్చు చేస్తూ ఆ చెరువును నిర్మించే పనిని ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే ఒక అందమైన చెరువును నిర్మించారు. ఆ చెరువు చుట్టూ అందమైన మొక్కలను కూడా నాటుతారు. కొన్ని రోజులకే వర్షాలు పడి ఆ చెరువు నీటితో నిండిపోయింది. ఇక వారిద్దరు కూడా ఆ చెరువు దగ్గరే ఒక గదిని నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నారు. వ్యాపారి ఇచ్చిన ధనం పూర్తిగా ఆ చెరువు కోసం మాత్రమే ఖర్చు చేశారు. మెల్లిమెల్లిగా అందమైన చెరువు గురించి పక్క ఊర్లలో కూడా తెలిసిపోయింది. ఇక అందరూ కూడా పశువులకు నీరు త్రాగద్దామని అక్కడికి తీసుకువస్తున్నారు. కాని
ఆ ఇద్దరూ ఆ చెరువు కట్టమీద నిలబడి ఆ చెరువులోని నీటిని ఎవరికీ త్రాగనివ్వడం లేదు. ఈ చెరువులో ఎవ్వరు నీరు త్రాగకూడదు, ఇది మా యజమాని ఆదేశం. ఇక్కడకు ఎవరూ రావద్దు అని అంటారు. ఆ చెరువుకు కూడా వారికి అప్పు ఇచ్చిన వ్యాపారి పేరునే పెడతారు. అప్పుడు పక్క ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, అంత అందమైన చెరువును ఆ వ్యాపారి అడవిలో ఎందుకు నిర్మించాడు? నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, కాని ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఆ నీటిని ముట్టుకోనివ్వడం లేదు. అప్పుడు అందరూ ఆ చెరువు దగ్గరకు వెళ్లి, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఆ చెరువులో నీటిని తాగితే మీకు ఏం నష్టం జరుగుతుంది? ఎవరికీ ఉపయోగపడకపోతే ఇంత ఖర్చు పెట్టి మీ యజమాని ఇక్కడ చెరువును ఎందుకు నిర్మించాడు అని అడుగుతారు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, చూడండి, ఇందులో మా తప్పు ఏమీ లేదు, మేము ఆ వ్యాపారి వద్ద పనిచేసే వాళ్లం, ఆయన ఎలా చెబితే మేము అలాగే చేస్తాము, ఇది ఆయన ఆదేశం, ఆయన ధనంతోనే ఈ చెరువును నిర్మించాడు, మీరేమైనా అడగాలని ఉంటే ఆయన వద్దకే వెళ్లి అడగండి అని అంటారు. అప్పుడు ఆ ఊరి వాళ్లు, వీళ్లు చెబుతున్నది నిజమే, వీళ్లు వ్యాపారి వద్ద పనిచేసే వాళ్లు మాత్రమే, ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తారు, మనం నేరుగా ఆ వ్యాపారి వద్దకే వెళ్లి ఆయనే అడుగుదామంటూ ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఆయనతో ఇలా అంటున్నారు, మీరు అంత అందమైన చెరువును నిర్మించారు, కాని ఆ చెరువు నుండి ఎవరికీ నీళ్లు త్రాగనివ్వడం లేదు, మరి ఆ వల్ల నాకు పాపం తగులుతుంది, నేను ఈ చెరువును నిర్మించనేలేదు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తులు ఊరందరూ వింటూ ఉండగా ఇలా అంటున్నారు, మేము మీ వద్ద 10 లక్షలు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పుగా తీసుకున్నాం, కాని వేరే దగ్గర మాకు ధనం లభించడంతో మేము తిరిగి 10 లక్షలు అప్పు తీరుద్దామని అనుకున్నాం, కాని మీరు దానికి ఒప్పుకోలేదు, వచ్చే జన్మలో మాత్రమే ఆ అప్పును తీర్చాలి అన్నారు, కాని మేము ఆ అప్పును ఎలాగైనా ఈ జన్మలోనే తీర్చాలనుకున్నాం, కాని మీరు ఆ డబ్బును తీసుకోలేదు. అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది, మేము ఆ డబ్బులతోనే మీ పేరు మీద ఈ చెరువును నిర్మించాం, ఎందుకంటే ఆ డబ్బులు మీవే కదా, ఇక ఇప్పుడు మీరు ఆ అప్పును తీర్చినట్టుగా ఒప్పుకునే వరకు ఎవ్వరినీ ఈ చెరువులో నీటిని త్రాగనివ్వం, మీరు మీ పుస్తకంలోంచి మా పేరును తొలగస్తేనే ఇందులోంచి నీటిని తాగనిస్తాం, అప్పటివరకు అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు, దాని పాప మీకే తగులుతుంది అని అంటారు. అది విన్న ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఊరిలోని వారందరూ కూడా, వీరిద్దరూ చాలా మంచివారు, మంచి అందమైన చెరువులు నిర్మించారు, అందరికీ ఉపయోగపడే పనినే చేశారు, వీరి అప్పును తీర్చినట్టుగా భావించి పుస్తకంలోంచి వారి పేరును తొలగించండి అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, నేను వచ్చే జన్మలో ఇవ్వవలసిన అప్పులు ఇప్పుడు తిరిగి తీసుకోలేను, అది వీలు పడదు అని అంటాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, ఏం పర్వాలేదు, మీరు అప్పు తీర్చినట్టుగా భావించకుండా సరే, మేమైతే ఎవరికి నీటిని త్రాగనివ్వం, ఇక ఆ పాపమంతా మీకే తగులుతుంది అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, నా డబ్బులను వాడి ఈ చెరువును నిర్మించారు, వాళ్లు నీళ్లు ఇవ్వకపోతే నాకే పాపం తగులుతుంది అంటూ, సరే, మీ అప్పును తీర్చినట్టుగానే భావించి ఈ పుస్తకంలో నుంచి మీ పేరును కూడా ఇప్పుడే తొలగించేస్తాను, ఇక మీరు నా అప్పును తీర్చినట్టే, ఇక ఊరందరికీ నీటిని వాడుకొని ఇవ్వండి అంటూ ఆ ఇద్దరి పేర్లు పుస్తకంలోంచి తొలగించేస్తాడు. అది చూసి ఆ ఇద్దరూ చాలా సంతోషిస్తారు. వెంటనే అక్కడ నుండి తమ ఇంటికి వెళ్లిపోతారు. అప్పటినుండి ఆ ఇద్దరూ ఏ తప్పుడు పనులు చేయకుండా ఎంతో కష్టపడి తమ జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఎవరి వద్దనైనా అప్పుచేసిగాని లేదా ఎవరి ధనాన్నైనా తీసుకుని దానిని తిరిగి చెల్లించకపోతే దానిని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వారికి చెల్లించవలసి ఉంటుంది. తీసుకున్న ధనాన్ని వచ్చే జన్మలో వారి ఇంట్లోకి ఒక పశువులాగా వచ్చి ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది. అందుకే మనం ఎవరి ధనాన్ని మోసం చేసి తినకూడదు. మన ధనం వేరే వాళ్లు తిన్నా సరే, మనం మాత్రం నిజాయితీగా ఉంటూ ఎవరిని మోసం చేయకూడదు. ఆ భగవంతుడు అన్నింటినీ చూస్తూనే ఉంటారు. ఇలాంటి ముగ్గురు వ్యక్తుల ధనం ఎప్పుడు కూడా తినవద్దు. అందులో మొదటివారు దొంగతనం మోసం చేసి సంపాదించిన వారి ధనం మనం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అలాంటి ధనం మనం తింటే వారు చేసిన పాపాలన్నీ మనకే తగులుతాయి. ఇక రెండవది, దేవస్థానానికి సంబంధించిన ధనాన్ని మనం ఎప్పుడు కూడా తినవద్దు. అది జన్మజన్మల వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక మూడవది, ఎంతో నిజాయితీగా కష్టపడి సంపాదించిన వారి వద్ద నుండి మనం ధనం తీసుకుని వారికి తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో పశువులుగా మారి వారి రుణాన్ని తీర్చవలసి ఉంటుంది. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.